Good afternoon, my dear students. This is your Subbarao sir. సో గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్లో మేము వేసినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది. సో మొత్తం 14 వీక్ షెడ్యూల్ ఉంటుంది. ఇందులో 14 వీక్లో ద ఎంటైర్ మెయిన్ సిలబస్ మొత్తం కవర్ చేయబడుతుంది. ఇంక్లూడ్ ఆల్ పేపర్స్ అనమాట, ఇంక్లూడ్ విత్ జనరల్ ఎస్ఏ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద 5 పేపర్స్. సో మొత్తం 6 పేపర్లకి మీకు ఈ షెడ్యూల్ 14 వీక్ షెడ్యూల్ ఉంటుంది. సో ఈ షెడ్యూల్లో మీరు ఒక వీక్కి ఒక అవర్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. అది మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు ఆయా టాపిక్స్ తీసుకొని మేము ఆయా టాపిక్కి మీకు టెస్ట్ కండక్ట్ చేస్తాం. మాకు ఈ 14 వీక్ షెడ్యూల్లో మీకు అన్ని యూనిట్ వైజ్గా టెస్టులు కండక్ట్, ప్రతి యూనిట్ కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఒక్క యూనిట్ కూడా వదిలిపెట్టు. మీరు మొత్తం మాకు మీరు షెడ్యూల్ సిలబస్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే సిలబస్ దగ్గర పెట్టుకొని ఒక్క చాప్టరు ఒక్క టాపిక్ కూడా వదలకుండా ఆల్ టాపిక్స్ ఆల్ యూనిట్స్ మొత్తం కవర్ అయిపోతాయి ఎక్సెప్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం టెస్ట్ సిరీస్ ఉండదు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద అన్ని పేపర్లకి అన్ని పార్ట్లకి అన్ని సెక్షన్లకి టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో ఈ మెయిన్స్ ఆల్ పేపర్స్ ఉంటాయి అనమాట, ఆరు పేపర్లు. ఓకే, రైట్. దీనికి షెడ్యూల్లో మనకి ఎట్లా ఉంటుంది అనేదిగా మనం చూస్తే, మీరు ఈ షెడ్యూల్ ప్రకారం కానీ ఈ సిలబస్ ప్రకారం కానీ అన్నీ రాయండి. డెఫినెట్గా మీరు టాప్ ర్యాంకే వస్తుంది. మీకు ఆర్డీవే కాదు, టాప్ ర్యాంకే వస్తుంది. టాప్ ర్యాంక్ వచ్చిన ఆర్డీవే కానీ వస్తుంది. టాప్ ర్యాంక్స్ వస్తాయి. అన్ని యూనిట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక 10 వీక్స్ షెడ్యూల్ అయినా ఇక్కడి నుంచి రాసినా చాలు. మీరు 8 to 10 వీక్స్ రాసినా కానీ మీకు ద బెస్ట్ జాబ్ వస్తుంది అనమాట, ద బెస్ట్ సర్వీస్ వస్తుంది, టాప్ ర్యాంక్ వస్తుంది అనమాట. సరే, మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ వీక్లో మనం కానీ చూసినట్లయితే జనరల్గా ఫస్ట్ వీక్లో చూడండి, ఎకానమీకి సంబంధించి నేషనల్ ఇన్కమ్. సెకండ్ టెస్ట్ ఏంటంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం, నిరుద్యోగం. అదేవిధంగా థర్డ్గా చూసినట్లయితే మనీ అండ్ బ్యాంకింగ్. తర్వాత ఫోర్త్గా చూసినట్లయితే మనం ఫోర్త్ డే పబ్లిక్ ఫైనాన్స్. తర్వాత ఫిఫ్త్ డే కానీ చూస్తే జనరల్ ఎస్ఏ 1, జనరల్ ఎస్ఏ 2. ఆ రోజు 2 జనరల్ ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. తర్వాత 6th డే కానీ చూసినట్లయితే ప్లానింగ్ సిస్టమ్ ఉంటుంది. సో 7th డే ఒక సండే లాగా మీకు ఇచ్చాం. దానికి కూడా మేము అడిషనల్గా మీకు యాడ్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికి 6 డేస్లో మీరు 6 టెస్టులు రాయాలి. యూనిట్ వైజ్గా ఉంటాయి. చూడండి, ఎకానమీలో ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ వీక్లో మనకు నేషనల్ ఇన్కమ్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, మనీ అండ్ బ్యాంకింగ్, అదేవిధంగా ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ 4 యూనిట్లు కవర్ అయిపోయినాయి. జనరల్ ఎస్ఏ ఎకానమీలో 4, జనరల్ ఎస్ఏలు 2 కవర్ అయిపోయినాయి. ఎందుకు ఇక్కడ 4 ఇచ్చామంటే దాని అర్థం మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఎస్ఏలు వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల జనరల్ ఎస్ఏలు కూడా బాగా రాయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ వీక్లో 6 టెస్టులని ఇలా మనం కండక్ట్ చేసాం. ఒక్కొక్క యూనిట్కి 10 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ ఉందనుకోండి, మనకి మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్కి కలిపి 5 into 10 50 క్వశ్చన్స్ ఇస్తాం. మీరు అట్లీస్ట్ ఎన్ని క్వశ్చన్స్ రాయాలని కొంతమంది డౌట్ ఉంటుంది. అన్నీ రాస్తే వెల్ అండ్ గుడ్. మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ రాయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాయిస్ లేదు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో. మీరు ఇచ్చిన క్వశ్చన్లు కంపల్సరీ అన్నీ రాయాల్సిందే. అలాంటప్పుడు మీరు అన్ని యూనిట్లు రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వీక్ రండి. సెకండ్ వీక్లో ఫస్ట్ మనం హిస్టరీ గురించి రాస్తాం, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చరు, ఇండస్ అండ్ వేదిక్ కల్చర్, సింధు నాగరికత, వేద నాగరికత. రెండవ టెస్ట్ ఏంటంటే ఆ వీక్లో రెండో రోజు టెస్ట్ ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇంపాక్ట్ ఇండియన్ సొసైటీ. ఇస్లాం వ్యాప్తి భారతీయ సమాజంపై ఎలా ఉంది ఆ చాప్టర్ గురించి రాయాల్సి వస్తుంది. ఇక థర్డ్గా చూస్తే మనం ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ 4th డే. ఇక మళ్ళీ యాజ్ యూజువల్గా 5th డేకి వచ్చేసరికి మనం జనరల్ ఎస్ఏస్ 3 and 4 రాస్తాం. కాబట్టి మనకి ఇక్కడ కూడా మనకి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ మనకి హిస్టరీ, కాన్స్టిట్యూషన్, ఎస్ఏస్ ఇక్కడ 3 సబ్జెక్టులు కవర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వీక్ రండి. ఫస్ట్ డే తెలంగాణ ఎకానమీ, హైదరాబాద్ స్టేట్ సంబంధించి, తర్వాత హ్యూమన్ రిసోర్స్, డెమోగ్రఫిక్ ఆఫ్ తెలంగాణ,
సో ఇది మానవ వనరులు, జనాభా నిర్మాణ వ్యవస్థను తెలంగాణలో ఉన్న రెండవది రాష్ట్రం. ఇది కూడా మనకి టీఎస్ ఎకానమీ కవర్ అవుతుంది ఇక్కడ, టీఎస్ ఎకానమీ. తర్వాత చూడండి, గవర్నమెంట్ పార్లమెంటరీ సిస్టమ్, అదేవిధంగా జ్యుడిషియరీ సిస్టమ్, అదేవిధంగా ఫెడరల్ సిస్టమ్. కాబట్టి మనకి ఇక్కడ పాలిటీలో మనకు ఒక 3 టెస్టులు కవర్ అవుతున్నాయి ఇక్కడ, యూనిట్ వైజ్, అన్ని యూనిట్ వైజ్. తర్వాత మళ్ళీ జనరల్ ఎస్ఏ 4 and 5. సో ఇక్కడ మళ్ళీ మనం చూస్తే మనం కానీ ఇక్కడ పాలిటీలో ఒక 3 టెస్టులు మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మేము 14 వీక్ షెడ్యూల్ మీకు ఇలా ఇస్తాం. సిలబస్ ఆధారంగా ఉంటాయి, మీరు సిలబస్ని బేస్ చేసుకొని, ఎందుకంటే సిలబస్లో ప్రతి టాపిక్ మనకి ఈసారి ఇంపార్టెంటే, దీన్ని బేస్ చేసుకొని మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్, ప్రతి యూనిట్ చదవాల్సిందే, అన్ని క్వశ్చన్లు రాయాల్సిందే. ఇట్లా యూనిట్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి అంటే వారానికి యాన్ అండ్ యావరేజ్గా మీరు ఒక ఎన్ని టెస్టులు రాస్తున్నారు, దగ్గరగా జిఎస్లో 5 టెస్టులు, ఒక ఎస్ఏలో 2, వారానికి 7 టెస్టులు రాస్తున్నారు. కాబట్టి మీరు కావాలనుకుంటే కొంతమంది ఎక్కువ సార్ టైం సరిపోదేమో, ఇంకొక 2-3 వీక్స్ అంటే ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకొని రాయొచ్చు. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా కూడా రాయొచ్చు. మనం ఈ ఫస్ట్ వీక్లో మీరు 3rd వీక్లో 4th వీక్లో తీసుకుని ఇక్కడ రాస్తాం సార్ కొత్త సబ్జెక్ట్స్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ టీఎస్ మూమెంట్ మేము 10th వీక్ నుంచి ఇచ్చాం, అవి మళ్ళీ మేము ఫస్ట్ వీక్ నుంచి రాస్తాం సార్, ఈ తర్వాత రాస్తాం అన్నా కానీ మీరు రాసుకోవచ్చు అనమాట. ఇట్లా ఫ్లెక్సిబుల్గా అందరికీ ఉపయోగపడే విధంగా మేము ఈ టెస్ట్ సిరీస్ని సెట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉంటాయి మా టెస్ట్ సిరీస్ స్టైల్, ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మిత్రులారా, లేట్ చేయకుండా టెస్ట్ సిరీస్ రాయండి. ఇంకా కొంతమంది ఇంకా డైల్మాలోనే ఉన్నారు, ఏ మీడియంలో రాయాలి, ఇంగ్లీషా, తెలుగా, లేకపోతే టెస్ట్ సిరీస్ మాకు ఇంకా రాయటం మొదలు పెట్టలేదంటే, మీరు యూనిట్ వైజ్గా రాస్తున్నారు కాబట్టి మీకు పెద్దగా రాయటం తెలియకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఇది గ్రాండ్ టెస్టులు కాదు కదా, ఎక్కడో ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వట్లేదు. మేము యూనిట్ వైజ్గా రాస్తున్నాం కాబట్టి మీరు 1, 2, 3 యూనిట్లు రాసేసరికి మీకు కమాండ్ వచ్చేస్తుంది ప్రతి సబ్జెక్ట్ మీద. కాబట్టి రాసే విధానం తెలుస్తుంది, చదివే విధానం తెలుస్తుంది, ప్రజెంటేషన్ ఎలాగో తెలుస్తుంది. దీనివల్ల మనం తక్కువ టైంలో మీకు రివిజన్ కూడా మళ్ళీ ఇవే రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు మీరు ఏదైతే రాస్తారో అందులో మేము కరెక్షన్ చేసి మీరు ఇంకా ఏ పాయింట్స్ కవర్ చేయాలో అవన్నీ అక్కడ రాస్తాం కాబట్టి, ఫీడ్బ్యాక్ ఇస్తాం కాబట్టి మీరు వీటిని రిపీట్గా చదువుకుంటే చాలన్నమాట. మళ్ళీ రివిజన్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. మీరు ప్రత్యేకంగా మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం యూనిట్ వైజ్గా ఆల్ యూనిట్స్ కవర్ చేస్తాం. 6 పేపర్లోనూ అన్ని యూనిట్లు, ఈవెన్ ఎస్ఏలో కూడా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ అండ్ టెక్నాలజికల్ ఎస్ఏస్ ఉండే విధంగా మేము ఒక 40-43 ఎస్ఏస్ ఇస్తాం మీకు. వాటికి ఆన్సర్ రాస్తే మీరు ఇంకో 40 ఎలా వచ్చినా మీరు రాసే విధంగా మేము చెప్తాం. సో ఫ్రెండ్స్, ఇది మా షెడ్యూల్ని ఫాలో అవ్వండి, కన్సల్ట్ అవ్వండి మమ్మల్ని, ఇంక టైం వేస్ట్ చేయకండి. సో ఇప్పుడు మేము ఓకే, సో తొందరగా జాయిన్ అవ్వండి, త్వరగా రాయటం ప్రారంభించండి యూనిట్ వైజ్గా. కాబట్టి మీకు క్లారిటీ కోసమే నేను ఇది పెట్టాను. యాక్చువల్గా మీ క్లారిటీ రావట్లేదు చాలామందికి, ఎట్లా సార్ మాకు ఇంకా రాయటం తెలియట్లేదు అని అంటున్నారు ఎక్కువ మంది. నాకు రోజుకి 50 to 100 మెంబర్స్ కాల్ చేస్తుంటారు, వాళ్ళందరూ ఇదే డౌట్ రైజ్ చేస్తున్నారు. మీరు యూనిట్ వైజ్గా రాయటం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ మీద ఆ యూనిట్లో మీరు 10 క్వశ్చన్స్ రాస్తున్నారు కాబట్టి మీరు 2-3 క్వశ్చన్స్ రాసేసరికి మీకు కమాండ్ వచ్చేస్తుంది అనమాట. ఓహో ఇట్లా రాయాలి, ఇది పద్ధతి, చదివే పద్ధతి ఇది. మీకు కావాల్సినటువంటి ఆ సినాప్సిస్ ఏంటో కూడా మేము చెప్తాం. కాబట్టి మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని మీరు ఉపయోగించుకోండి. నేను స్పాట్లోనే కరెక్షన్ చేసి ఇస్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర చాలామంది రాస్తున్నారు, అందరికి రాత్రి నేను 10 వరకైనా సరే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కరెక్షన్ చేసి ఇస్తాను మీకు. కాబట్టి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మీరు త్వరపడి టెస్ట్ సిరీస్ అయితే రాయండి. రైట్, థ్యాంక్ యూ.